అందరికీ. ఈరోజు నేను ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్ అయితే రీపాట్ చేయబోతున్నాను. గోల్డెన్ పోథోస్. ఇక్కడ నేను కొంచెం కోకోపీట్ తీసుకున్నాను అండ్ సాయిల్. ఇక్కడ మనకి పూజకి యూజ్ చేస్తాం కదా పువ్వులు, ఆ పువ్వులనే అన్నీ ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా రీపోర్ట్ చేసేస్తాను. చూడండి రీపోర్టింగ్ ఎలా చేస్తానో మీరు కూడా. సో ఈ పాట్లను అయితే నేను రీపోర్టింగ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఫ్లవర్స్ ఉంటాయి కదా, జరుగు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ వేసేసుకుందాం. ఏంటంటే న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఇది మంచిగా అటు ఇటు అనుకొని సాయిల్, ఇదంతా కూడా సాయిల్ వేసేసుకున్నాం. జరుగు వీడియో వస్తుంది. ఇక్కడ వచ్చి కూర్చుందా దా. కొంచెం కోకోపీట్ కూడా, ఇది కోకోపీట్ మనకు సాయిల్లో కలిపేసుకుంటే పెట్టండి. ఇంకా కోకోపీట్, ఈ సాయిల్ ఉంది కదా, దాన్ని కోకోపీట్ వేసి కలిపేసుకుంటాం. వేసేసుకుంటే బెటర్. ఎందుకంటే మనీ ప్లాంట్స్కి మనం ఎప్పుడైనా కోకోపీట్ ఎక్కువ యూజ్ చేయాలి. కోకోపీట్ మంచిగా ఉంటుంది, చెట్లకు మంచి చూసారా. న్యాచురల్గా మనకి ఇక్కడ నాకు ఎర్త్ వామ్స్ ఫామ్ అయినాయి అన్నమాట. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఎర్త్ వామ్ చూడండి, ఎర్త్ వామ్ ఎంత బాగుంది కదా. న్యాచురల్గా ఫామ్ అయితే చాలా హెల్దీ ఉన్నట్టు మనకి. సో ఈ చెట్టు అయితే ప్లాంట్ చేసుకోవచ్చు. ఇలా అంటే సరిపోతుంది. ఇలా కొట్టేసుకుంటే బెటర్, మంచిగా. ఓకే, డన్. చూసారా ఎంత బాగా వచ్చింది. సో చూడండి ఇలా ఉన్నాయో రూట్స్ అంతా కూడా బాగా ఫామ్ అయినాయి. మనం కొంచెం ఇలా లూజ్ చేద్దాం రూట్స్ని. ఐ థింక్ మనం ఇంకొక ప్లాంట్లో కూడా పెట్టచ్చు ఇది, బట్ నేను ఇప్పుడు మాత్రం మొత్తం ఇలానే పెట్టేస్తాను. సో దట్ మనకు బుషిగా అనిపిస్తుంది. సో కింద రూట్స్ మాత్రం నేను కొంచెం లూజ్ చేసుకుంటాను అండ్ ఇప్పుడు ప్లేస్ చేసేస్తాను. రూట్స్కి ఎయిర్ ఫామ్ అయ్యేలాగా లూజ్ చేసుకుంటాను. సాయిల్ అంతా మంచి ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటాను. మీకు కనిపించట్లేదు చూసారా. సైడ్స్లో కావాలన్నమాట మనకి.
ఇదంతా నేను గార్డెన్ చేసి నా దగ్గర ఏం లేవు, నార్మల్గా ఇంట్లో ఏముంటే వాటితో నేను చేసేసుకుంటాను గార్డెనింగ్. సపరేట్గా టూల్స్ అలాంటివి ఏం కొనుక్కోను, ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతాను. సో మంచిగా సాయిల్ అనేది బాగా లూజ్గా వేసుకుంటే బెటర్. మనం సాయిల్ అనేది మంచిగా లూజ్గా ఉంటే ఏంటంటే మనకి రూట్స్ అనేవి ఫుల్గా మంచిగా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఫ్రీగా ఉంటాయి. అదే మనం టైట్గా నొక్కేసామనుకో మనం రూట్స్ డెవలప్మెంట్ అనేది అంత బాగోదు. సో నేను కూడా చిన్న చిన్న ప్లాంటింగ్ గురించి, మనం ఇండోర్ ప్లాంట్స్ మెయిన్గా నేను ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాను, ఎందుకంటే లో మెయింటెనెన్స్ అనమాట, వాటికి ఎక్కువ మెయింటెనెన్స్ చేయడం అవసరం లేదు. మొత్తం జస్ట్ సైడ్స్ నొక్కుంటే సరిపోతుంది, టోటల్గా నొక్కడం అవసరం లేదు, ఓన్లీ జస్ట్ సైడ్స్. మనం ఏమి టూల్స్ కూడా యూజ్ చేయాలని అవసరం లేదు, జస్ట్ మనం మన ఫింగర్స్ని యూజ్ చేసుకుంటూ నొక్కుతేనే చాలా బెటర్. సో దట్ మనకి ఎంత నొక్కలో అదంతా కూడా మనకు ఐడియా ఉంటుంది. టూల్స్ యూజ్ చేస్తే ఏంటంటే అంత బాగోదు, టూల్స్ తోటి మనం లీవ్స్ డ్యామేజ్ అవ్వడం అలా అవుతుంది. సో అందుకే పాటింగ్ చేస్తాను. ఇది ఇప్పుడు చేసిన పాటింగ్ అండ్ వాటరింగ్ కూడా చేద్దాం వాటరింగ్ కూడా. సో నాకైతే ఇంత సాయిల్ మిగిలిపోయింది సరే, ఈ సాయిల్ అంతా నేను వేరే ప్లాంట్ కూడా యూజ్ చేస్తాను. సో నేను ఇది పని ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ చెట్టు నేను ఇప్పుడంటే నా 27th March అనమాట, మా 4th వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ నాకు ఇది చెప్పేవారు. సో నేను ఇలాంటివన్నీ వేస్ట్ చేయను అనమాట. ఫ్లవర్స్ అవన్నీ కూడా మంచిగా అప్పుడే కంపోస్ట్లా తయారైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల ప్లాంట్స్కి. అండ్ ఇది ఉంది కదా, ఇది వేరే ప్లాంట్స్ చిన్న మొక్కలు మనం ప్రాపగేట్ చేసుకోవాలనుకున్నవన్నీ కూడా ఇందులో ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఇది పడేయకుండా అలానే పెట్టుకోండి, ఎందుకంటే దీనికి కూడా చూడండి మంచి హోల్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. సో దట్ మనకి ఏంటంటే రూట్స్ డెవలప్మెంట్కి అండ్ వాటర్ కూడా ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చూసారా ఇక్కడ మెస్ చాలా క్రియేట్ అయిపోయింది, అంతా కూడా క్లియర్ చేసేస్తుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.